హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్గా అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే పూణేలో ఉంది, ఓకేనా. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అండ్ అలానే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఏప్రిల్ 7th నుంచి ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 5th వరకు ఉంది. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫర్దర్గా మనకి ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్లో 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఏంటేంటి అంటే జనరల్ ఒకటి, అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేస్ ఒకటి, ఇంకోటి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లోనే 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. టోటల్గా మీకు చూసుకుంటే జనరల్లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేస్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా వేకెన్సీస్ అన్ని కూడా కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ పే మ్యాట్రిక్స్ చూసుకుంటే ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్ అండి. ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో డెఫినెట్గా అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మంచి శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు పే స్కేల్ చూసుకుంటే పే లెవెల్ 2 అండి. మీకు 19,900 నుంచి 63,200 అంటే ఈజీగా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి, ఓకే. అండ్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని అడిగాడు. అంటే మీకు ఇంటర్మీడియట్ కానీ ఇట్స్ ఈక్వలెంట్ కానీ అడిగాడు. అంటే మీకు డిప్లొమా కూడా అప్లై చేయొచ్చు అండి. ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, అండ్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ మీకు దీంతో పాటు ఏం ఉండాలంటే టైపింగ్ స్పీడ్ ఉండాలి. అది టైపింగ్ ఎంత స్పీడ్ ఉండాలి ఏంటి అనేది కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మ్యాక్సిమం ఏజ్ అనేది 28 years అండి. అంటే 18 to 28 years మధ్యలో ఉండొచ్చు. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా క్లియర్ కట్గా ఫర్దర్గా చెక్ చేద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరు అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, అలానే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే ఉమెన్, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలానే సిఎస్ఐఆర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్ అలానే ఏజ్ రిలాక్సేషన్ రెండు కూడా చూసుకుంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఉండాలండి. అండ్ మ్యాక్సిమం ఏజ్ 28 years. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ అలానే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. దాంతోపాటు పీడబ్ల్యూలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years, అలాగే పీడబ్ల్యూలో ఓబీసీ అయితే 13 years, అండ్ దాంతోపాటు పీడబ్ల్యూలో ఎస్సీ, ఎస్టీ అయితే మీకు 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట, ఓకే. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సిలబస్ అండ్ బ్రేకప్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు అన్ని అప్లికేషన్స్ వెళ్తాయి కదా, వెళ్ళిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి హాల్ టికెట్ ఇష్యూ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్, అలానే మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. మీకు సిఎస్ఐఆర్ నుంచి రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్కి టైపింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్గా అందరూ కూడా టైపింగ్ అనేది నేర్చుకోండి. ఒకవేళ మీకు ఇప్పటి వరకు టైపింగ్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ మీరు జాయిన్ అయితే డెఫినెట్గా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయ్యే టైంకి నేర్చేసుకుంటారు. సో డెఫినెట్గా అందరూ అప్లై చేసి టైపింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఆ టైం కల్లా మీకు
డెఫినెట్ గా వచ్చేస్తుంది. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మీకు స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు టోటల్ గా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అలానే పేపర్ 2. ఈ 2 పేపర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా డీటెయిల్ గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది అనమాట. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. తెలుగులో మాత్రం ఎగ్జామ్ అనేది ఉండదు. మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యి వెళ్తే బెటర్. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే 12th స్టాండర్డ్ ఈక్వలెంట్లో ఉంటుంది. అండ్ టోటల్గా మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్గా పేపర్ 1, పేపర్ 2 చూసుకుంటే ఇదిగోండి పేపర్ 1 అనేది మీకు 90 minutes టైం అనేది అలాట్ చేస్తారనమాట. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే ఏముండదండి, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ అలాగే రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వీటిపైన మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్ కి 2 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదండి. అంటే పేపర్ 1 లో నెగిటివ్ మార్కింగ్ లేదు. నో నెగిటివ్ మార్కింగ్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఇంకొక పేపర్ ఉంటుంది కదా పేపర్ 2. ఈ పేపర్ 2 చూసుకుంటే మీకు టైం అనేది 1 hour అలాట్ చేస్తారండి పేపర్ 2 కి. ఓకేనా. ఇక్కడ మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటేంటి అంటే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈచ్ రైట్ ఆన్సర్ కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అందుకనే 50 క్వశ్చన్స్ కి 150 మార్క్స్. ఇక్కడ కూడా 50 క్వశ్చన్స్ కి 150 మార్క్స్. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అంటే ఈచ్ రైట్ ఆన్సర్ కి 3 మార్క్స్ ఇస్తాడు. రాంగ్ ఆన్సర్ కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది పోతుంది అనమాట. పేపర్ 1 లో నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2 లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ పేపర్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ టైపింగ్ ఎంత ఉండాలి అంటే మీకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి. అది డెఫినెట్ గా చెక్ చేస్తారు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అన్నాడు. అంటే ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి శాలరీతో పాటు ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఈ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. డేర్నెస్ అలవెన్స్, అలానే హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ కి వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్ గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మీకు మీ డిపెండెంట్స్ కి అందరికీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ అలానే మంచి శాలరీస్ ఉంటాయి, అకామిడేషన్ ఉంటుంది, అన్ని కూడా ఉంటాయండి. సో డెఫినెట్ గా ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఆన్లైన్ లో మీరు అప్లై చేసేటప్పుడు మీకు లాంగ్వేజ్ సెలక్షన్ అనేది ఉంటుందండి. అంటే మీరు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్ లో రాస్తారు, మీ టైపింగ్ టెస్ట్ అనేది ఏ లాంగ్వేజ్ లో అటెండ్ అవుతారని అది మస్ట్ అండ్ షుడ్ గా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంగ్లీష్ ఓకే అనుకుంటే ఇంగ్లీష్ లో, హిందీ ఓకే అనుకుంటే హిందీలో, ఏదైతే అది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి డెఫినెట్ గా. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే హౌ టు అప్లై ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. యాక్చువల్ గా మనం ఆ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, వెబ్సైట్ లో క్లియర్ గా లింక్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలానే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఆన్లైన్ లో ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేస్తారో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వాటికి మాత్రమే కమ్యూనికేషన్ వస్తుంది. సో డెఫినెట్ గా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అది ప్రొవైడ్ చేసి అది మీ దగ్గర యాక్టివ్ లో ఉంచుకుంటే బెటర్. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే May 5th ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ డేట్. అప్పటి వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవ్వండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్ గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.